జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న అధికార కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కు తన కేబినెట్ లోకి తీసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. అధిష్టానాన్ని ఒప్పించి మరీ అజారుద్దీన్ ను మంత్రిని చేస్తున్నారట సీఎం. ఇప్పటికే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఖాయమైందని, అక్టోబర్ 31న శుక్రవారం ప్రమాణ స్వీకారానికి చకచకా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ కోటాలో ఆయన్ను ఎమ్మెల్సీని చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పుడు ఏకంగా మంత్రిని కూడా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని అజారుద్దీన్ కలిశారు. దీంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమనేనని ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే అజారుద్దీన్ కు మంత్రి పదవిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేత ఎమ్మెల్యే పాయల్ శంకర్, మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. గతంలో జూబ్లీహిల్స్ లో కంటెస్ట్ చేసిన అజారుద్దీన్ కు ఈ సమయంలో మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో ఓ వర్గం ఓట్లపై ప్రభావం చూపేలా ఉన్న మంత్రివర్గ విస్తరణను ఆపాలని ఈసీకి బీజేపీ నేతలు వినతి పత్రం అందజేశారు. జూబ్లీహిల్స్ పోలింగ్ అయ్యే వరకు అజారుద్దీన్ కు మంత్రి పదవి వాయిదా వేసేలా చూడాలని ఈసీని వారు కోరారు. అజారుద్దీన్ కు ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వటం ఓ వర్గం ఓట్లను మభ్యపెట్టడమేనని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. 2 ఏళ్ల నుంచి మైనార్టీల మీద గుర్తుకురాని ప్రేమ కాంగ్రెస్ కు ఇప్పుడు గుర్తుకొచ్చిందని విమర్శించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ అంటుందని, ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఆ విస్తరణను వాయిదా వేసేలా చూడాలని ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు పాయల్ శంకర్. మరోవైపు ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే జూబ్లీహిల్స్ లో ఆ పార్టీని ఓడించాలన్నారు. అలా ఓడిస్తేనే ఆ పార్టీకి భయం పట్టుకుని హామీలను అమలు చేస్తుందన్నారు కేటీఆర్. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ చాలా రకాల ప్రయత్నాలు చేస్తుందని, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ రాకుండా ఓడించాలన్నారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత హస్తం పార్టీ క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. అందుకే పార్టీ పరువును కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ దాని నాయకత్వానికి గుణపాఠం చెప్పడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సరైన వేదిక అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే అజారుద్దీన్ వ్యవహారంపై ఈసీని ఆశ్రయించే అంశంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు అజారుద్దీన్ కి మంత్రి పదవి వ్యవహారమంతా రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ నాయకుల డ్రామా భాగోతమని కొందరు అంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ముస్లిం సామాజిక వర్గం నుండి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడట్లేవు అని సర్వేలు సమాచారంతోనే సీఎం రేవంత్ అధిష్టానం అనుమతి లేకుండా హడావిడిగా అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నట్లు మీడియాకు లీకులు వదిలారని అంటున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున మంత్రి పదవి ఇవ్వరాదు అంటూ బీజేపీతో ఫిర్యాదు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని, ఆ ఒప్పందం ప్రకారమే ఎన్నికల సంఘానికి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఫిర్యాదు చేశారని అంటున్నారు. మరోవైపు అజారుద్దీన్ మంత్రి పదవి విషయంలో అధిష్టానం నుండి తమకు ఎలాంటి సమాచారం లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పటం, ఇదంతా కేవలం రేవంత్ రెడ్డి ఆడే డ్రామా అని అనుకుంటున్నారు. రెండు 2023లో కాంగ్రెస్ పార్టీ తరపున జూబ్లీహిల్స్ అసెంబ్లీకి పోటీ చేసిన అజారుద్దీన్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. అయితే ఇటీవల ఎమ్మెల్యే మాగంటి మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నికలొచ్చాయి. ఈ ఎన్నికల్లో మరోసారి పోటీకి సిద్ధమైన అజారుద్దీన్ కు సీటు దక్కలేదు. కానీ రొట్టె విరిగి నేతలో పడ్డట్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కకున్నా ఎన్నికలు లేకుండా ఎమ్మెల్సీ పదవి ఇప్పుడు ఏకంగా మంత్రి మండలిలో చోటు దక్కుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు ఏకంగా సీఎం పైనే తిరుగుబాటు చేస్తున్నా మంత్రి పదవి దక్కడం లేదు. కానీ అజారుద్దీన్ కు ఇంత ఈజీగా ఈ పదవి దక్కటం అదృష్టమే అంటున్నారు తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తున్నవారు.